తెప్పించండి. మెరిట్ స్టూడెంట్ వాళ్ళన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తాడు. ఇంకెన్నో ఇస్తామన్నా పైసలు నానా ఇంకెన్నో చేస్తావు, నాకు ఉద్యోగం వస్తలేదు, కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నా, నోటిఫికేషన్ వస్తాను మొన్నన్నాడు, అంతమున్నాడు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇస్తున్నాడు, నాకు ఉద్యోగం వస్తలేదు, నీకు మొన్న కాలుకు దెబ్బ తగిలింది, నువ్వు నడవలేకున్నావు, నువ్వు కాలికి పట్టేసుకొని ఉన్నావు, నువ్వు నాకు ఇచ్చే పరిస్థితి లేవు, నువ్వు నన్ను జాదే పరిస్థితి లేదు, నేను నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నా, నేను భయపడి ఆత్మహత్య చేసుకుంటలేను, ఈ రాక్షసుని వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను హత్య చేస్తున్నాడని చెప్పి ఇలా వీడియో సెల్ఫీ తీసి అలా సునీల్ నాయక్ చనిపోయాడంటే ఒక్కసారి ఆలోచించండి. అన్న ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చివరి మాట ఏది మాట్లాడినా అది మరణ వాంగ్మూలం అవుతుంది. ఏది సునీల్ నాయక్ చివరి వాంగ్మూలం, నా ఆత్మహత్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం కేసు పెట్టాలా లేదా ఒక్కసారి పోలీస్ అధికారులు ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి కేవలం 1-2 సంవత్సరాలు మాత్రమే, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాక్షసుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల పొట్టగొడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పేద యువకుడు నిరుద్యోగి అనిపోతే ఒక లంబాడి సమాచారం సంబంధించి పేద యువకుడు కష్టపడి కూలీనాలు చేసుకొని అప్పుల పాలై ఇలా ఉద్యోగం చేద్దామనుకుంటే ఆ యువకుడు ఆత్మహత్య. పైసలు కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, రోడ్ల పైసలు కేంద్రాన్ని, కమ్యూనిటీల పైసలు కేంద్రాన్ని, చివరకు శ్మశాన వాటిక పైసలు కూడా కేంద్రం ఇస్తే ఇలా కేంద్రం ఏమి ఇస్తుందని చెప్పి ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. సమావేశం కేంద్ర ప్రభుత్వ ఓటర్లని సంక్షేమ పథకాల పేరు చెప్పు కేసీఆర్ అంటే ఇలా ఫామ్ హౌస్ లో తోక ముడిచి ఇలా ఫామ్ హౌస్ లో పట్టున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నువ్వు ఎన్ని నిధులు పరిశీలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తాగి ఇలా ఫామ్ హౌస్ పట్టున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. బరాబర్ భారతీయ జనతా పార్టీ ఎక్కడికైనా సిద్ధం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రండి, మాతో కలిసి రండి. ఇలా కేంద్రం దగ్గరికి మీతో పాటు మేము వస్తాం. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, కేంద్రం ఇచ్చిన నిధులను నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నావు, ఏ విధంగా నువ్వు ఉపయోగించుకున్నావు, కేంద్ర నిధులు ఏడవైనాయో ఇలా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిధులు కేంద్రం నుంచి రావాల్సి వస్తే రా, కలిసి పోదాం, నాతో పాటు రా, మా అందరితో పాటు రా, మా నాయకులు వస్తారు, నీ మంత్రులు నువ్వు రా, కేంద్రం దగ్గర పోదాం. బరాబర్ కేంద్రానికి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులుంటే ఇప్పించే బాధ్యత మాదే. నువ్వు నిధులు దారి మలిచిన విషయాన్ని తెలుసుకోవడం కూడా మాదే అన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కేవలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద యుద్ధం చేస్తే ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసి, అరెస్టులు చేసి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నటువంటి నిజాం నిరంకుశ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ప్రతి విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నారు. పిఆర్సీ కోసం యుద్ధం చేస్తే పార్టీ భారతీయ జనతా పార్టీ, పిఆర్సీ కోసం యుద్ధం చేస్తే భారతీయ జనతా పార్టీ కాళ్ళు చేతులు కొట్టిన సందర్భాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోండి. నిరుద్యోగ యువత కోసం, నిరుద్యోగ బుద్ధి కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ముట్టడిస్తే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రైతుల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మహిళల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, విద్యార్థుల కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది కార్యకర్తలు ఎలా జైల్లో పాలైనారు. గుర్రపోడు సంఘటనలో దాదాపు 20 మంది కార్యకర్తలను 38 రోజుల పాటు 30 రూపాయలు జైలు పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేసినది. 80% ఉన్న హిందువుల కోసం మాట్లాడడం ఏ విధంగా మతతత్వమో రాష్ట్ర హత్య పాపం వట్టే పోతుందన్నా, వట్టే పోతుందా? కుటుంబానిదంతా కూడా కనీసం స్పందించే స్థితి టిఆర్ఎస్ పార్టీలో లేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దానిలో పాల్గొన్నారు. కొంతమంది పోలీస్ అధికారుల హస్తం దానిలో ఉంది. కేవలం ఒక్కరిద్దరిని అరెస్ట్ చేసేలా కేసును తుడిచేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంతని ప్రాంతంలో నేను చెప్తున్నా, ఇలా 2023 వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. మీరు ఎప్పుడు పోలీస్ అధికారులు ఉంటారు. మిమ్మల్ని గౌరవించే అలవాటు మాకుంది.
మిమ్మల్ని గౌరవించే అలవాటు మాకున్నది. గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకోసం మేము కొట్లాడుతున్నాం. హోం మీ ద్వారా మమ్మల్ని కొట్టిస్తున్నాడు. కనీసం మమ్మల్ని కొట్టిస్తున్నాడు. మీ సమస్యలను పరిష్కరించాడు, మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు. అన్న హోం గార్డు కానిస్టేబుల్ అవుతున్నాడు, కానిస్టేబుల్ ఎడి కానిస్టేబుల్ అవుతున్నాడు, ఎడి కానిస్టేబుల్ ఏఎస్ఐ అవుతున్నాడు, ఏఎస్ఐ ఎస్ఐ అవుతున్నాడు, ఎస్ఐ సిఐ అవుతున్నాడు, సిఐ ఏఎస్పీ అవుతున్నాడు, ఏఎస్పీ ఎస్ఐ ఎస్పీ అసలే అవుతున్నాడు.